హాయ్. మాకు వాన వస్తుంది చెన్నైలో. చూడండి, మా గ్రేటర్ కమ్యూనిటీ ఇది. ఈవినింగ్ అవుతే చాలు వాన వస్తుంది, బాగుంటుంది. సో ఈ క్లైమేట్కి, ఈ వానకి ఇంట్లో అందరూ ఏదన్నా వడ చేయమని అన్నారు. సో నాకు అవైలబుల్ ఏముండి అని నేను చూసి దానికి తగ్గట్టుగా నేను సగ్గుబియ్యం వడ చేస్తున్నాను. అంటే పొటాటో సగ్గుబియ్యం అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి సగ్గుబియ్యం కూడా లైట్గా నేను ఉడకబెట్టాను, పొటాటో ఉడకబెట్టేశాను. సో ఆ రెండు బాగా స్మాష్ చేసి దాంట్లో స్మాల్గా ఆనియన్స్ అండ్ జింజర్ బాగా స్మాల్గా చాప్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు అదే చిల్లీస్, ఇది వచ్చి చాట్ మసాలా అండ్ కొత్తిమీర అన్నీ బాగా స్మాల్గా కట్ చేసి, జీలకర్ర, కార్న్ఫ్లవర్, సాల్ట్ తగినంత ఇది బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, అప్పటికప్పుడు వేసే పని అయితే మనకి రౌండ్గా రావు, షేప్లు ఇలాగే వస్తాయి, కానీ బాగుంటుంది టేస్ట్. మనం సగ్గుబియ్యం నానబెట్టి చేసామనుకోండి, ఇలాగా అంటే కొంచెం వేరవుతుంది కదా, అది అవ్వదు అన్నమాట. బాగా రౌండ్గా ఉంటుంది. ఉడకబెట్టినందువల్ల కొంచెం ఇలాగ వస్తుంది, కానీ టేస్ట్ బాగుంటుందండి, క్రిస్పీగా చాలా బాగుండిద్ది. దీనికి నేను గ్రీన్ చట్నీ చేశాను, మింటి చట్నీ. అది మనము బ్రెడ్లో కూడా రాసుకొని తినొచ్చు, అంటే శాండ్విచ్ లాగా అనమాట. ఆ చట్నీ శాండ్విచ్లో వేస్తాం కదా, అదే. చూడండి, దానికి కావాల్సింది మింటి చట్నీకి మింట్, పుదీనాకు, పుదీనా, గ్రీన్ చిల్లీ, అల్లం జింజర్, కొత్తిమీర, పీనట్స్ 1 స్పూన్. అంటే స్పూన్తో అయితే ఒక 3 స్పూన్లు వేయండి, ఇలాంటి గంటెతో అయితే 1.5. సాల్ట్, చాట్ మసాలా. ఈ చాట్ మసాలా వేస్తేనే మనకి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. లైట్గా షుగరు, అంతే, చట్నీ రెడీ. దీనికి ఈ చట్నీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం మైసూర్ బోండా వేస్తున్నాను. అది కూడా అప్పటికప్పుడే నేను నానబెట్టి చేశాను. చూడండి, పెరుగు ఎలాగంటే పుల్లటి పెరుగు వేయకూడదు, కొంచెం ఫ్రెష్గానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. చాలామంది పుల్లగా వేస్తారు, అది మనకి ఒకలాగా గొంతులో ఒకలాగా ఉంటుంది, బాగోదన్నమాట. నేను పెరుగులో బేకింగ్ సోడా లేకపోతే వంట సోడా అని ఉండిద్ది కదా, అదైనా నేను బేకింగ్ సోడా వేసాను. అది వేసి బాగా స్మాష్ చేసి దాంట్లో 1 కప్పు మైదా తీసుకున్నాను అన్నమాట. ఇది బాగా, దీంట్లోనే వాము, అజ్వైన్, బేకింగ్ సోడా. మీరు అప్పటికప్పుడే వేయాలన్నప్పుడు బేకింగ్ సోడా వచ్చేసి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి మనం. సాల్ట్, వాటర్, మరి
నీళ్ళగా కలపకూడదు. కొంచెం కప్పులో పెరుగు మిగిలితే దాంట్లో కూడా వాటర్ పోసేసాను అనమాట. బాగా స్మాష్ చేయాలండి. ఎంత వీలవుతే అంత బీట్ చేసి పడేయాలి మనం ఆ పిండిని. అప్పుడే బాగుండేది. పొంగిద్ది బాగా, లోపల కూడా బఫీగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇది కొంచెంసేపు నానబెట్టుకుంటాను. యాక్చువల్లీ ఇది అన్నీ చేసిన తర్వాతే నేను అవి వేసింది. కాకపోతే నేను సపరేట్గా మీకు చూపించాలని చెప్పని పాట్ చెప్తున్నాను ఇవి ఎలా చేయాలన్నది. ఇప్పుడు బాగా నానింది పిండి, అంటే 1 అవర్ అవుతుందిలేండి. 1 అవర్కి చూడండి బాగా నానింది కదా. నేను దీంట్లో మామూలుగా మైసూర్ బోండా అయితే ప్లెయిన్గాను చేస్తారు. నేను కొంచెం ఏం చేశానంటే పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర వేసుకున్నాను. మనకి మంచి షేప్, మంచి రౌండ్గా మైసూర్ బోండాలాగా రావాలి అని అంటే దానికి తగ్గట్టు టైం తీసుకుంటేనే అలాగొస్తాయి అన్నమాట. అయినా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. చూసారా, 1 అవర్కే నేను ఎంత బీట్ చేశానో దానివల్ల అలా పొంగింది అది మైసూర్ బోండా. లేకపోతే పొంగదు మీకు. బీట్ బాగా చేయాలన్నమాట పిండిని. దానికి నేను మామూలుగా పీనట్, శనగ పప్పు వేసి పచ్చడి చేశాను. ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి మీకు, చూడండి. చూడండి ఎంతో స్మూత్గా, క్రిస్పీగా. ఎయిర్ ఫామ్ అవ్వాలన్నమాట. మనం అలాగ బోండా వేసినప్పుడు లోపల ఎయిర్ ఫామ్ అవ్వాలి. మింటి చట్నీతో కూడా బాగుంది. అప్పటికప్పుడు చేసినా కూడా చాలా బాగా కుదిరింది. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సూపర్గా ఉండే. థ్యాంక్ యూ.